ఇది మన పెంట్ హౌస్ సిరీస్ లో డే 7. ఈ రోజు కొంచెం త్వరగా నిద్రలేసాను. ఇక నేను సగా టెర్రస్ పైకి వెళ్లి లొకేషన్ చూస్తా ఉన్నాం. ఎప్పుడు టెర్రస్ పైకి వచ్చినా ఫోన్ ని కిందే పెట్టే వచ్చేస్తాను. ఒక 10-15 మినిట్స్ ప్రశాంతంగా ఉండేసి వెళ్తా. ఇప్పుడు మీకు చెప్పే ఈ విషయం నాకే చాలా షాకింగ్ గా ఉండింది. నేను ఇన్ని రోజులు మనం మాట్లాడే లాంగ్వేజ్ బర్డ్స్ కి అర్థం కావు అనుకుంటా ఉన్నా, కానీ అది క్లియర్ గా అర్థం చేసుకుంటాంది. ఏం జరిగిందో మీరే చూడండి. మేమిద్దరు అక్కడ నిలబడుకున్నప్పుడు పక్కన ఉండే టవర్ పైన ఒక గద్ద వచ్చింది. చూడు నీ ఎనిమి వచ్చిందని చూపిస్తే దానికి అవును అని చెప్పి మళ్ళీ తలొప్తాంది. సర్లే అని ఇంకొకసారి చూపిస్తే మళ్ళీ అవును అని తలొప్తాంది. ఇన్ని రోజులు దాని మంచి నాకే షాకింగ్ గా ఉంది. సరే ఓకే, ఈ రోజు కదకొద్దాం. ఇక వెంటనే రెడీ అయిపోయి స్ట్రెచింగ్ చేసుకొని రన్నింగ్ బయలుదేరేసాను. ఈ రోజు పరిగిద్దామని ప్లాన్ చేసిందేమో 3 కిలోమీటర్స్. ఈ కుక్కలు నా వెనకాల నుంచి వచ్చి నా పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టాలని చూసాయి. కొత్త రూట్ వద్దు ఏం వద్దు అనుకుని రిటర్న్ వచ్చేకాడికి 4 కిలోమీటర్లు అయిపోయింది. ఇక వెళ్లే దారిలో పాల్ ప్యాకెట్ తీసుకొని ఒక కాఫీ తాగేసి కూర్చొని ఎడిటింగ్ చేస్తాను. ఇక అంత లోపల చిత్తూరు నుంచి మా తమ్ముడు వచ్చాడు. ఇక ఎడిటింగ్ కంప్లీట్ చేసి అక్కడ నుంచి మేము తినడానికి వెళ్ళిపోయాం. ఒక 1:30కి తిన్నామని బయలుదేరాము, కానీ మధ్యలోనే వాన పట్టుకునింది. ఇక వెళ్లి తినేసి అదే వానలోనే మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఇంటికి వెళ్ళలేక ముందు ఒక ఐస్ క్రీమ్. ఇక గణేష్ కూడా బయలుదేరేసాడని నేను టెర్రస్ పైకి వెళ్ళా. నేను లాస్ట్ 2 నెలల నుంచి చూస్తున్నా వీళ్ళు నా మెంటల్ పీస్ ఆడుకుంటున్నారు. దీనిపైన ఇంకొక ఫ్లోర్ వస్తుందా లేకపోతే దీనిపైన గోడ కడతారా ఏం అర్థం కాలేదు. ఈ రోజు ఎందుకు ఆపుకోలేక ఏంది కథ అని అడిగా. నీ మెంటల్ పీస్ కి ఏం ప్రాబ్లం లేదు, ఇదే లాస్ట్ ఫ్లోర్ అని చెప్పేశాడు. మనసులో ఏదో తెలియని ఆనందం. ఇక ఈ రోజు నైట్ కి మన బుడింకాయ గడి బర్త్డే, కేక్ కట్ చేస్తాను ఖచ్చితంగా రావాలని ఇన్విటేషన్ ఇచ్చేసారు. పిలిచింది 7:30కి, కానీ నేను వెళ్ళింది 8 o'clock కి. అప్పటి వరకు బుడింకాయ గడి నేను వస్తే గానీ కేక్ కట్ చేయను అక్కడే కూర్చోన్నాడు. ఇక కేక్ కట్ చేసి ఇంటికి వచ్చేసి టెర్రేరియంస్ కి వాటర్ పోయేసి నేను కూడా పడుకునేసా. ఈ రోజు కిందే ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.